ఒకరోజు మా ఫ్రెండ్స్ మధ్యలో ఒక చర్చ వచ్చిందండి. మీరు స్క్రీన్‌లో చూస్తున్నారు కదా! ఆయన ఆంజనేయులు ఏ ఊరికి చెందిన ఆయన, ఏ భాషకు చెందిన ఆయన, ఏ కోవకు చెందిన ఆయన, ఏ ప్రదేశానికి చెందిన ఆయన, ఏ మతానికి చెందిన ఆయన, ఆయన ఏం మాట్లాడతాడు, ఏ భాష మాట్లాడతాడు, మిగతా వాళ్ళు మాట్లాడింది ఆయనకు అర్థమవుతుందా? ఇలా అనేక డౌట్లు వచ్చినాయి. ఈ డౌట్లన్నీ ఎవరో ఒక పెద్ద ఆయన అడుగుదాంలే, కొంచెం మనకంటే ఏదో పండితుడు, నాకు పాండిత్యం వచ్చు, అన్ని గ్రంథాలు చదివాను అని చెప్పుకుంటుంటారు కదా కొంతమంది పెద్దవాళ్ళని. వాళ్ళని అడిగితే ఏదో ఒకటి చెప్తారు కదా, వాళ్ళు చెప్పింది రైటా రాంగా అనేది అది మన నిర్ణయాన్ని మనం తీసుకుంటాం. బట్ ఎవరినో అడగాలి కదా డౌట్ వచ్చినప్పుడు. సో మా ఫ్రెండ్స్ అందరూ ఒక గ్రూప్ పోయి ఒక పెద్ద ఆయన్ని అడిగాం, ఏమయ్యా ఏ విధంగా హనుమంతుడిని వాళ్ళు ఒక్కొక్కరు పనిచేసుకుంటున్నారు, ముస్లిం అని కొందరు, హిందూ అని కొందరు, అట్లా కాదు పార్సీ అని కొందరు, ఇట్లా విధంగా పనిచేసుకుంటున్నారు. అవును, ఆయన నార్తా, సౌతా, ఈస్టా, వెస్టా, లేకపోతే పర్షియానా, లేకపోతే ఇంకెక్కడి నుంచి వచ్చాడు ఏంది అని అడిగితే ఆ పెద్ద ఆయన ఇట్లా చెప్తున్నాడు. మీరు మరి వింటారా పెద్ద ఆయన చెప్పింది? మీరు ఆయన నోటి ద్వారానే వినండి. దానికి ముందు మర్చిపోకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. హనుమంతుడి ఆశీస్సులు, ఆంజనేయ స్వామి ఆశీస్సులు మీకు నిండుగా కలుగుగాక. ప్లీజ్ సబ్స్క్రైబ్. చూడండి, హనుమంతుడు ముస్లిం కాదు, హిందీ వాడు కాదు, ఆ తమిళం వాడు కాదు, ఖచ్చితంగా 16 అణాల తెలుగు వాడే అన్న. నువ్వెలా చెప్తావయ్యా ఆ విషయం అంటే, తనది కాని పనిని నెత్తి మీద వేసుకుని ఏమీ ప్రయోజనం లేకపోయినా సరే, అవతల వాడు కనీసం డీఏలు కూడా ఇవ్వకపోయినా సరే, సొంత ఖర్చులు పెట్టుకుని అంత దూరం వెళ్లి కొంపలు అంటించే వ్యవహారం మా తెలుగువాడు ఒక్కడికే ఉంటుంది, ఇంకెవడు. హనుమంతుడు ముస్లిం కాదు, హిందీ వాడు కాదు, ఆ తమిళం వాడు కాదు, ఖచ్చితంగా 16 అణాల తెలుగు వాడే అన్న. నువ్వెలా చెప్తావయ్యా ఆ విషయం అంటే, తనది కాని పనిని నెత్తి మీద వేసుకుని ఏమీ ప్రయోజనం లేకపోయినా సరే, అవతల వాడు కనీసం డీఏలు కూడా ఇవ్వకపోయినా సరే, సొంత ఖర్చులు పెట్టుకుని అంత దూరం వెళ్లి కొంపలు అంటించే వ్యవహారం మా తెలుగువాడు ఒక్కడికే ఉంటుంది, ఇంకెవడు. హనుమంతుడు ముస్లిం కాదు, హిందీ